ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలకించగలరని ఆశిస్తున్నాను. విస్తారమైనటువంటి పనిపాట్ల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. విన్నారు ఈ మాట? విస్తారమైనటువంటి పనుల వలనట స్వప్నములు పుట్టునట, అంటే కళలు పుట్టును, కళలు కలుగుతాయంట. రెండవదిగా మనం గమనిస్తే పెక్కు మాటలు పలుకువాడు అంటే ఎక్కువగా మాట్లాడేటువంటి వాడు బుద్ధిహీనుడైపోతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది మాట వలన, వాళ్ళు పలుకుతున్నటువంటి మాట వలన దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి అనుభవంలో నడిపించబడినటువంటి వారు ఉన్నారు. జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేని రోగాన్ని వారి మీదకి తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి వారు ఉన్నారు. ఇలా అనేక రకాలైనటువంటి అనుభవాలలో మాట ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాల్లో ఒక చిన్న మాట చాలు ఒక స్నేహం పాడవడానికైనా, ఒక కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికైనా, తల్లి కుమారుల మధ్య, తండ్రి కుమారుల మధ్య, అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధికుల మధ్య, బంధుమిత్రుల మధ్య ఒక చిన్న మాట చాలు విభేదాలు రావడానికి. ఒకసారి తెగిపోయినటువంటి ఆ బంధం తిరిగి మరలా కట్టబడాలంటే ఆ అతుకుగానే ఉంటుంది, కానీ పూర్వపు స్థితి అనేది ఎప్పటికి కూడా రాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంటుంది. మీరు కావాలంటే ఏదైనా ఒక చిన్న బొమ్మ మన చేతిలో ఇరిగిపోయింది అనుకోండి, ఆ ఇరిగిపోయినటువంటి ఆ బొమ్మ మధ్యలో మనం ఏదైనా ఒక గమ్ము వేసి, లేకపోతే ఒక ఫెవికాలో ఏదో ఒకటి అతుక్కునేటువంటి పదార్థం ఒకటి వేసి దాన్ని అతికించామంటే ఆ బొమ్మ మునుపటి వైభవంతో ఉంటుందా? ఆ బొమ్మ మునుపటి ఆ స్థితి దానిలో ఉంటుందా? ఎప్పటికీ కూడా ఉండదు. ఆ అతుకుగానే కనపడుతుంది, కానీ ఎప్పటికీ ఆ పూర్వపు బంధం అనేది రానే రాదు. అలాగే ఒక స్నేహమైనా కూడా, ఒక కుటుంబ వ్యవస్థ అయినా కూడా, భార్యాభర్తల మధ్య బంధమైనా కూడా, అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగమైనటువంటి బంధం కూడా, అది ఏదైనా కానీ ఒక మాట చాలు విచ్ఛిన్నమైపోవడానికి. అందుకనే పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడవుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చదివినట్లయితే 6వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఏంటంటే, నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము అంటున్నాడు. అంటే నీ యొక్క దేహము, నీకు ఇవ్వబడినటువంటి యొక్క దేహము శిక్షకు లోబడాలి అన్నా కూడా నీ నోటి మాటను బట్టే అది ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. వాస్తవమే ప్రియులారా, మన దేహము మన వ్యక్తిగత జీవితాల్లో అనారోగ్యం రావడానికి, లేకపోతే నరకానికి వెళ్ళడానికి, లేకపోతే శాపగ్రస్తం అవడానికి కారణం కూడా మన నోరే అనేది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సంఘటన నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను.
అదేంటంటే యోబు యొక్క స్నేహితులు యోబు దగ్గర ఐశ్వర్యము, ఆశీర్వాదము, సర్వ సమృద్ధి ఉన్నప్పుడు యోబు దగ్గరికి వచ్చి అనేక రకాలుగా ప్రతిదినం బహుగా సుఖపడుతూ ఉన్నారట. యోబు ఒక్కొక్క దినమున ఒక్కొక్క కుమారుని ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు భోజనం చేస్తుంటే యోబుని దగ్గర ఉన్నటువంటి స్నేహితులు కూడా వచ్చి యోబు కలిగినటువంటి ఆ యొక్క ఆనందంలో పాల్గొమ్ములు పొందుచు సంతోషం గడుపుతూ వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబుకి సమస్తం కోల్పోయిన తర్వాత, ఆస్తి కోల్పోయిన తర్వాత, ఐశ్వర్యం కోల్పోయిన తర్వాత, కడుపును పట్టినటువంటి పిల్లలను కోల్పోయిన తర్వాత, చివరికి భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యోబు జీవితంలో ఏమీ లేనటువంటి నిస్సహాయకుడుగా నిలబడి ఉన్న సమయమున యోబు స్నేహితులు వచ్చారట యోబు దగ్గరికి. వాళ్ళ పేర్లు ఏంటంటే ఎలీఫజు, బిల్దదు, జోఫర్ అనేటువంటి ఈ ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరికి వచ్చారు కదా. వాస్తవానికి ప్రాణ స్నేహితులైతే ఏం చేయాలి అంటే ఆదరించేటువంటి మాటలు చెప్పాలి. ఆదరించే మాటలు చెప్పి, నీ కష్టములు మేము పాలు పంచుకుంటాంలే, నువ్వేమీ భయపడవాకు, నీకు తోడుగా మేము ఉన్నాం, నీకు ఏదైనా ఆర్థిక సహాయం అవసరమైతే మేము ఆదుకుంటాం, నీ విషయంలో కృంగిపోకు అని చెప్పి వాస్తవానికి మనం ధైర్యపరచాలి స్నేహితులైతే. కానీ యోబు స్నేహితులు యోబుతో మాట్లాడుతూ, ఈ దేవుడు ఎక్కడున్నాడు, ఇంతకాలం దేవుడు దేవుడు దేవుడని నువ్వు దేవుడిని పట్టుకుని ఊగిలాడావు కదా, అసలు నీ దేవుడు అనేవాడు ఉంటే నీకు సమస్యలు ఎందుకు వస్తాయి, నీ దేవుడు నిజమైన దేవుడైతే నీకు ఈ కరువు ఎందుకు వస్తుంది, నీ దేవుడు నిజమైన దేవుడైతే నీ పిల్లలు ఎందుకు చనిపోతారు, నీ దేవుడు నిజమైన దేవుడైతే నీ ఆశీర్వాదం అంతా ఎందుకు దొంగలు ఎత్తుకెళ్తున్నారు, నీ దేవుడు నిజమైన దేవుడైతే నీకు ఈ శాపం రావడానికి కారణం ఏంటి అంటే నీ దేవుడు నిజమైన దేవుడు కాదా అన్నట్లుగా యోబు స్నేహితులు యోబుతో సూటిపోటి మాటలు మాట్లాడుతూ దేవుని నామాన్ని చిన్నదిగా చేసి వాళ్ళేందో గొప్పవాళ్ళు అన్నట్లుగా తమను తాము గొప్పగా మాట్లాడుకుంటాం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే యోబు స్నేహితులు ఎంతగా యోబుని ఓదార్పు చేయక ఇంకా యోబుని నిస్సహాయకరమైనటువంటి పరిస్థితులకు దిగజార్చాలని చూస్తున్నా కూడా యోబు ఏ పరిస్థితుల్లో కూడా లొంగకపోగా దేవుని చిత్తం నా పట్ల ఎలా ఉందో, దేవుని ఉద్దేశం నా పట్ల ఎలా ఉందో, ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో అంటూ యోబు దైవికమైనటువంటి ఆలోచనలోనే ముందడుగు వేస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా స్నేహితుల మాటల ద్వారా వెనకడుగు వేసినటువంటి అనుభవము యోబు జీవితంలో కనబడలేదు. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడినటువంటి మాటను బట్టట దేవుని కోపము యోబు స్నేహితుల మీద రగులు కొనెను అని వ్రాయబడి ఉంది. వారు మాట్లాడిన మాటలను బట్టి దేవుని కోపము యోబు స్నేహితుల మీద రగులు కొనెను. ఆ మాటని నేను ఒకసారి చదువుతాను, మీరు విని చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతాను, మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి. 7వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడని ఎలీఫజు ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేండ్లను మీరు తీసుకొని నా సేవకుడని యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడని యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించదును. ఎలయనగా నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. సరే ప్రియులరా, యోబు స్నేహితులంట యుక్తమైనటువంటి మాట పలకలేదట. దేవుడు ఎలీఫజుతో చెప్తున్నాడు, ఎలీఫజు
నా సేవకుడని యోబు పలికినట్లుగా మీరు నన్ను గురించి యుక్తమైన మాట పలకలేదు. యుక్తమైన మాట పలకలేదు కనుక నా కోపము నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచూ ఉన్నది. కాబట్టి మీ యొక్క దోషము చల్లారిపోవాలంటే, మీ దోషం మీ మీద ఉన్నటువంటి ఆ దోషం పోవాలంటే, నా కోపం మీ మీద ఇంకా మండకుండా ఉండాలంటే, మీ నిమిత్తము నా సేవకుడిని యోబు ప్రార్థన చేస్తాడు. కాబట్టి మీరు 7 పొట్టేండ్లను 7 ఎడ్లను తీసుకుని పోయి నా సేవకుడిని యోబుకి ఇవ్వండి, అతను మీ నిమిత్తం దహన బలి అర్పిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులరా, ఆలోచించండి దినాలు. ఇక్కడ యోబు యొక్క స్నేహితులు యుక్తమైనటువంటి మాట పలకక తమ నోట దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు పలుకుటను బట్టి దేవుని కోపము యోబు స్నేహితుల మీద మండుచూ వచ్చింది. ప్రియులరా, ఆ మండుచూ వచ్చినటువంటి ఆ యొక్క అనుభవాన్ని బట్టి యోబు స్నేహితుల మీదకి మరణము సమీపిస్తూ ఉండగా యోబు దేవుని సన్నిధికి వెళ్ళి యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యము నేను మీకు ఈ దినం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో తెలుసా? యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడట యోబు స్నేహితుల దోషము పరిహరింపబడిందట. రెండవది, యోబు కోల్పోయినటువంటి ఆశీర్వాదము కంటే 2 ఆశీర్వాదం యోబు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. 42వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథం చదువుతాను, వినండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆ పైన 9వ వచనం రాయబడి ఉంటుంది, యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే వారి దోషాన్ని క్షమించి వేసి యోబు చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాపన అంగీకరించి, ఆ దహన బలిని అంగీకరించి యోబు చేసినటువంటి ప్రార్థనను బట్టి స్నేహితుల యొక్క దోషాన్ని దేవుడు తొలగించాడు. రెండవది, యోబు ఎంతైతే కోల్పోయాడో అంత ఆశీర్వాదము యోబు జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన నోటి మాటను బట్టే మన యొక్క ఆశీర్వాదం దాగబడి ఉంటుంది. ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక తల్లిదండ్రులకి కోపం వచ్చిందంటే, ఒక తల్లిదండ్రులకి కోపం వచ్చిందంటే వెంటనే వాళ్ళ పిల్లల్ని గబాల్ని ఏదో ఒక మాట అనేసుకుంటాం మన పిల్లల్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఊరికనే పోదు, ఆ మాట ఊరికనే పోదు. తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ఎప్పటికైనా సరే మనం దీవించినటువంటి వారముగా ఉండాలి, కానీ శపించినటువంటి వారముగా పొరపాటును ఉండకూడదు. నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు పాడైపోతావురా, నువ్వు నాశనం అయిపోతావురా, పాడైపోతావురా అంటే వాడు ఖచ్చితంగా వాడు పాడైపోతుంటాడు. మన పిల్లల జీవితాల్లో ఏదైతే మనము నోటి ద్వారా పలుకుతామో అది అక్షరాల నెరవేర్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం పలకాల్సిన మాట ఏంటంటే యుక్తమైనటువంటి మాటలు పలకాలి, ఆశీర్వాదకరమైనటువంటి మాటలు పలకాలి. యోబు స్నేహితులు ఆ విధమైనటువంటి మాటలు పలకక నీ దేవుడు ఏం చేశాడో, నీ దేవుడు ఏం చేశాడు, ఏం చేసావు, నువ్వేం పాపం చేసావో, నీ దేవుడు ఎందుకు కనికరించలేదు అని వారు విస్తారమైనటువంటి మాటలు బట్టి దేవునికి కోపం పొడిచుని బట్టి వారి మీదకు దేవుని ఉగ్రత దిగి వచ్చింది. యోబు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన అంగీకరించినటువంటి దేవాతి దేవుడు వారి పాపమును క్షమించాడు, వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎవరైతే ప్రార్థన చేశారో వారి మరలా వారి జీవితంలో ఆశీర్వాదం కలిగేటట్లుగా యోబు ప్రార్థన చేశారు కదా, యోబుకు మరలా 2 ఆశీర్వాదం, పోగొట్టుకున్న దానికంటే 2 ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకులుగా మేము కూడా ధైర్యంగా చెప్పగలుగుతాం. ఏంటో తెలుసా, మేము సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాము కనుక విశ్వాసుల కొరకు మాకు జ్ఞాపకంలో ఉన్నప్పుడు మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం కనుక వారిని బట్టి దేవుడు విధిని మాకు ఆయుర ఆరోగ్యాలు, క్షేమ సమాధానాలు, ఆశీర్వాదము అనుగ్రహించగలుగుటకు శక్తి కలిగినటువంటి వాడిని మేము నమ్ముతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో దేవుడి యొక్క కార్యం ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఉన్నట్లుండి బాగుగా ఉన్నటువంటి వారు ఉన్నట్లుగా ఉండి
అనారోగ్య పారైపోయి మరణకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నటువంటి వారు ఉన్నారు. అటువంటి అనుభవాల్లోకి మమ్మల్ని వెళ్ళనీయకుండా దేవుడి దినం మమ్మల్ని కాపాడుతున్నాడంటే మేము విశ్వాసుల కొరకు చేస్తున్న ప్రార్థన ఈ దినం మమ్మల్ని కాపాడుతుంది అనేది అక్షరానుసారమైన సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన అనేది ఎదుటివారి క్షేమాన్ని గురించి మనం ఆలోచించి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన క్షేమాన్ని దేవుడు కలగజేస్తాడట. అందుకనే మనము మాట్లాడుతున్నటువంటి మాటలలో ఏం మాట్లాడుతున్నామా అనేది కూడా మనం ఆలోచించి మాట్లాడాలి. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము అంటే నీ నోరు ఏది మాట్లాడుతుంది అనేది కూడా నీవు ఆలోచన చేసుకోవాలి. నీ దేహము శిక్షకు గురి కాకుండా ఉండేటట్లుగా నోటి మాటను బట్టి శాపాన్ని తెచ్చుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నోటి మాటను బట్టి పాపమును తెచ్చుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నోటి మాటను బట్టి అనారోగ్యం తెచ్చుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు. నోటి మాటను బట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం వాళ్ళందరూ గురించి చెప్పుకోవాలంటే ఈ దినమంతా కూడా సరిపోదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఈ దినాన మన మాట ఎలా ఉంది. అందుకనే యేసు ప్రభు వారు కొత్త నిబంధనలో ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. మీ మాట ఉప్పు వేసిన దాని వలె ఉండాలని. మీ మాట ఉప్పు వేసిన దాని వలె ఉండాలి అంటే ఒక రుచికరమైనటువంటి నీ మాట వినగానే వెంటనే వాళ్ళ విషయాల్లో ఆదరణ కలగాలి. ఎవరి విషయంలోనైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు వారి విషయాల్లో మనకు ఆదరణ కలగాలి. వారి జీవితాలకు ఆదరణ కలగాలి, ఓదార్పు కలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే బోయాజు చూడండి, రూతు విషయంలో ఒక చక్కని మాట అంటున్నాడు. నా కుమార్తె, నీవు వేరొక పొలంలోకి పోవద్దు, ఇక్కడే నువ్వు వేరుకో అని ఒక ఆదరణ కలిగించినట్లుగా మాట్లాడుతున్నాడు బోయాజు. ఎందుకని అంటే బోయాజు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. నయోమి దైవ సేవకులకు సాదృశ్యంగా మనం ఎంచినట్లయితే యేసు ప్రభు వారు ఉప్పు వేసినటువంటి రుచికరమైనటువంటి మాటలు పలుకుతున్నటువంటి ఆ బోయాజు మాట రూతుకి ఓదార్పునిస్తుంది. ఇంకెక్కడా కూడా ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన సొంత తోటలోనే పనివారికి కూడా చెప్తున్నారు, ఆమె పరిగి వేరుకునేటట్లుగా మీరు పన పోసినప్పుడు కొంచెం మీరు వదిలిపెట్టండి అని పనివారికి కూడా తెలియజేస్తున్నారు. అంటే రూతు యొక్క జీవితంలో ఓదార్పు కలిగేటట్లుగా చూడండి బోయాజు ఎంత ఓదార్పుతో కూడిన మాట పలుకుతున్నాడో. ఈరోజు మనది కూడా అనేకులకు ఆదరణ కలిగేటట్లుగా మాట్లాడాలి, కానీ అనేకులకు బాధ కలిగేటట్లుగా మన నోటి మాట ఉండకూడదనేది మనం ఇదేమైనా ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము మన నోటి మాటను జాగ్రత్తగా కాపాడుకొనచ్చు. అనేకులకు ఆదరణ కలిగించినట్లుగా మనం మాట్లాడుతున్నారు, కానీ కోపాన్ని ఆవేశాన్ని తెప్పించినట్లుగా వారి జీవితంలో వారి నోటి మాటను బట్టి వారు కూడా పాపం చేసేదానికి కారకులుగా మనం కాకుండానట్లుగా మన మాటను బట్టి వాళ్ళు ఓదార్చబడేటట్లుగా ఆదరించబడేటట్లుగా మనం నడిపించబడుతూ దేవుని యొక్క కృపలో మనం ముందు కొనసాగదాం. దేవుడి మాటలు దీవించడుగాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభా. నాయన, మీరు మాకు సెలవిచ్చినటువంటి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, నీ నోటి మాటను జాగ్రత్తగా కాచుకోనుము అని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దేహంలోకి శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకమని కూడా మీరు తెలియజేస్తారు. అవును ప్రభా, యోబు స్నేహితులు ఏ విధంగా అయితే వారి నోటి మాటను బట్టి తండ్రి వారి వ్యక్తిగత జీవితాల్లో ఎలాగైతే మరణాన్ని వారి మీద కొని తెచ్చుకున్నారో, యుక్తమైనటువంటి మాటలు పలకక శాపగ్రస్తమైనటువంటి ఆలోచనలు తండ్రి మరి అనుగురిస్తూ శాపగ్రస్తమైనటువంటి ఆలోచన మాటలు పలుకుతూ యోబుకు ఏ విధంగా అయితే బాధ కలుగ చేసే రీతిగా వారు మాట్లాడుతూ వచ్చారో, మేము కూడా ఆ రీతిలో ఉన్నామేమో అని ఆత్మ పరిశీలన చేసుకున్నట్లుగా మా కృపణీయమని కోరుతున్నాం. యోబు ప్రార్థన చేయగా యోబు యొక్క తండ్రి ప్రార్థన మీరు అంగీకరించి నాయన యోబు స్నేహితుల యొక్క నోటి మాట వల్ల వచ్చిన శాపాన్ని కొట్టివేశారు. యోబుకు రెండంతల ఆశీర్వాదం ఇచ్చారు. అటువంటి ఓదార్పుతో కూడిన మాటలు మేము కూడా బోయాజు ఏ విధంగా అయితే ఓదార్పుతో కూడిన మాటలు పలికాడో ఆ విధంగా ఓదార్పుతో కూడిన మాటలు మేము పలుకున్నట్లుగా మా కృపనివ్వమని కోరుతున్నాం. ఈ యొక్క వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచి మీ నామను మేము తెచ్చుకున్నామని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మీ ఘనమైన కృపగల హస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క మాటలు మీరు వినండి. మరి మీ యొక్క రక్త సంబంధికులకి
మీ కుటుంబీకులకి, మీ స్నేహితులకి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. మరి తద్వారా పరిచయం ప్రోత్సహించగలరు ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు మరి మీరు మీ వాట్సాప్ ద్వారానైనా లేకపోతే ఫోన్ కాంటాక్ట్ ద్వారానైనా మరి పంపగలరని, మీ విజ్ఞాపన పంపితే మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తామని తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుందాం.